వ్యాధిగ్రస్తుల మధ్యలో వారు నర్సాపురంలో బెతెస్దా హాస్పిటల్లో వారు పనిచేసినటువంటి అనుభవం ఉంది. మేము వారిని డేట్ అడిగినప్పుడు వారు కూడా వెంటనే మా ఫోన్కి రెస్పాండ్ అయ్యి నన్ను ఇలా చేయాలని చెప్పి మేము అడిగినప్పుడు వెంటనే వారు కూడా డేట్ ఇచ్చారు. వారు మార్గ మధ్యలో ఉన్నారు, వారు కూడా రాబోతూ ఉన్నారు. మరి వారి యొక్క అంటే నీకు సేవ చేయగలగాలంటే కొంతమంది తెలియదు. నేను ఉంటే నాకు చాలేసే పాడినారండి. ఆ పాట పాడి రాసి పాడినటువంటి దర్శనం అనమాట. అలా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందులో ఈ వ్యాధి బాధల వలన అనేక మంది మనకి పరిశుద్ధ దేవుడు కుమారుడిగా పుట్టి ఒక అద్భుతం చేశాడు. ఆయన చేయలేదు ఏమీ లేదు. ఆమె చెప్పండి గట్టిగా. సైతాను అలాగ అనుకుంటుంది. దేవుడు అందరినీ ప్రేమించి అందరి కోసం పుట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏ దేవుడు అందరినీ రమ్మని పిలవలేదు, యేసు ఒక్కడే. ఏ దేవుడు అందరినీ ప్రేమించలేదు, యేసు ఒక్కడే. అందరినీ ప్రేమించి ప్రారంభించిన వాడు యేసు ఒక్కడే. తీసుకోవడానికి వచ్చాడు. లైన్లో ఉంటారు కదా, లైన్లో నిలబడాలి. అక్కడ స్టూల్ వేసుకుని మేము కూర్చుంటాం. వారు వస్తారు వరుసగా. ఒక ఆయన వచ్చాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎంతో మంది రోజుకి ఎంత లావ్ అయిపోయి పుట్టులోంచి చీము బయటకు వస్తూ ఉంది. ముక్కుపోయిన సపోటా పండులోంచి ఎలా వస్తుందో అలా వస్తుంది. అతను నిలబడిన చోట తడిసిపోతుంది నేల. ఇలాంటి ఎన్నో చూసాం. 27 సంవత్సరాలు పనిచేశాను నేను అక్కడ. అతను వచ్చి అయ్యా నాకు కొంచెం ఇలా ఉంది, కొంచెం పట్టు కట్టండి అని అనలేదు. ఇలా మొదలు పెట్టాడు. విజయ్ కుమార్ గారు, నిన్ను అనేది పొరుగు వారిని ఇప్పుడు అధ్యక్షులు చదివించిన వాక్యం పల్లెటూరు నుంచి పట్టణానికి రావడానికి కానీ అసలు రావాలని ఆలోచన లేదు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏముండాలి ముందు? అందుకని రాసిన పాట. ఎందుకంటే పాటలు పాడుతున్నారు కానీ ఈ పాట ఎందుకు రాయించాడు దేవుడు నా చేత, ఎలాంటి పరిస్థితుల్లో రాశానో మీకు తెలియాలని చెప్పి మాటలు చెప్తున్నా. పాటలు రాయడం అంటే పెద్ద గొప్ప అనుకుంటారు చాలా మంది. కానీ హృదయంలో ఉన్న వేదన, నా భార్య చనిపోతే పిల్లలు చదువుకుంటారు బ్రతికేంటని చెప్పి ఏడుపు వచ్చి తన మంచం మీద అలా కొట్టుకున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాక మంచం పట్టిన మోకాళ్ళుని గెలగలా కొట్టుకున్నా. ఆమె శరీరం మీద కాళ్ళ మీద చేసి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడిని ప్రార్థించాడు. దేవుడే నాకు చెప్పడం మాట నా బంధువులు పట్టించుకోండి.